ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ ప్రోగ్రాం పైన ఆ యొక్క రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఆ యొక్క ప్రవాస్ యోజన కింద నిన్నటి నుంచి దాదాపు 24 గంటలు ఒక మండలంలో ఉండి దాదాపు 10-12 బూత్లు పర్యటించి అక్కడ జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ ప్రోగ్రాం గురించి సవివరంగా క్లుప్తంగా కనుక్కోవడం కోసం మన కార్యకర్తలైనటువంటి BLA 2 తోటి అదేవిధంగా BLA 1 తోటి మాట్లాడడం జరిగింది. BLA ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ టీచర్స్ కానీ వాళ్ళందరికీ కలిసి ఏ విధంగా జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే విషయం పైన తెలుసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ దాదాపుగా అన్ని ఎస్ఆర్ మీద కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి. ఎన్రోల్మెంట్ గిట బాగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ గ్రామీణ వాతావరణం ఉంది కనుక ఎక్కువ ఉన్నటువంటి అడిషన్స్ ఏవైతే ఉన్నాయో కొద్దిగా తక్కువ ఉంటాయి. షిఫ్టింగ్ అనేది కూడా కొద్దిగా తక్కువ ఉంటాయి. సిటీ వాతావరణానికి గ్రామీణ వాతావరణానికి తేడా ఉంది. ఇక్కడ షాబాద్ ఉన్నటువంటి వాతావరణం గ్రామీణ వాతావరణం. ఇక్కడ గిట కొద్దిగా ఈ మధ్యన ఇప్పుడు ఈ నాదర్ కూడా ఉంది. ఇక్కడ కొద్ది మంది సెటిలర్స్ వచ్చారు, బీహార్ కానీ అక్కడ యూపీ నుంచి వచ్చినటువంటి ఎంతో మంది ఇక్కడ ఓటర్స్. వాళ్ళన్ని గిట ఓట్లు ఇక్కడ డిలేట్ చేయించుకున్నారు ఇక్కడ వాళ్ళ విలేజ్ లో చేయించుకోవడానికి. కనుక ఈసారి ఏదైనా ఎస్ఆర్ ప్రోగ్రామ్ జరిగిన తర్వాత సవివరంగా క్లుప్తంగా నిజమైన ఓటర్ లిస్టు రావడం జరుగుతుంది. గతంలో డబల్ ఓటర్ ఉండే, దొంగ ఓట్లు ఉండే. నిజమైన ఓటర్ న్యాయం జరగాలని ఎస్ఆర్ ప్రోగ్రామ్ గిట మేము ప్రయత్నం చేస్తున్నాం. అది జరుగుతుంది గిట. ఎలక్షన్ కమిషన్ గిట 3వ తేదీ వరకు ఫైనల్ గా డేట్ ఇవ్వడం జరిగింది. కనుక ఇంకా 3 రోజులు అయితే అయిపోతుంది. నేను ఇప్పుడే జస్ట్ షాబాద్ లో ఒక పెద్ద ఆవిడ 87 సంవత్సరాలు ఉంది. తన ఓటు గురించి 4-5 రోజుల నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు, చెప్తున్నాయి. అక్కడ రాధాకృష్ణ సెక్రటరీ నేను 2-3 రోజుల నుంచి వస్తున్నా, నాకు ఎవరు రెస్పాండ్ అవుతుంది అంటే మా కార్యకర్తలు ఆవిడ గురించి మాట్లాడి ఆ ఓటు చేయించడం జరుగుతుంది. అట్లా ప్రతి ఓటర్స్ ను వదులుకోవద్దు అనేది మా ముఖ్య ఉద్దేశం. దొంగ ఓట్లను తీశారు తప్పకుండా. దాని మీదనే జరుగుతుంది ఎస్ఆర్ ప్రోగ్రామ్. 3వ తేదీ తర్వాత ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. ఇప్పటి వరకు ఎంత పర్సెంట్ అయింది మీ దృష్టికి వచ్చింది? ఇక్కడికి వరకు దాదాపు ఇక్కడ 78%, 80% వరకు ఆల్మోస్ట్ అది అయ్యింది. అందులో గిట్ట ఏమైందంటే గతంలో ఎప్పుడైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కానీ గ్రామీణ ఎలక్షన్స్ లలో సిటీలో ఉండి ఇక్కడ ఉండి డబల్ ఓట్లు ఉండి వచ్చి చేసిన వాళ్ళు చాలా మంది. ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఏ పర్సెంటేజ్ అయితే పోలైందో అదే నిజమైనటువంటి ఓటర్ లిస్టు మేము భావిస్తున్నాం. అందుకోసం మనకి ఇప్పుడు పర్సెంటేజ్ కి అంటే ఇప్పుడు 1200 ఓట్లు, దాంట్లో ఒక 100 ఓట్లు చనిపోయిన వాళ్ళు ఉంటారు, షిఫ్టెడ్ ఉంటారు, ఆడపడుచులో వాళ్ళ అత్తగారింట్లో ఓటు చేయించడం, అటువంటివన్నీ కూడా దాదాపు 20-30% డిలీట్ అవుతుంది. 70% ఉంది. ఆ 70 రేపు 100% ఓటర్ లిస్ట్ గా మనకు ఫైనల్ ఓటర్ లిస్టు వస్తుంది మనకు. అందుకోసం దాని మీద మా కార్యకర్తలు ప్రయత్నం చేస్తుంది. గట్టిగా దాని మీద శ్రద్ధ వహించి చాలా మంది గిట్ట బాగా పనిచేస్తుంది. BLA 2 మన యొక్క కార్యకర్త బూత్ అధ్యక్షులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దాని మీద పట్టుదలతో పనిచేస్తుంది. ఎందుకు పట్టణాలలో ఎక్కువ పర్సెంట్ కాలేకపోతుంది అంటే ఎందుకంటే ఇప్పుడు గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతో మంది చాలా మంది హైదరాబాద్ లో ఉన్నారు. హైదరాబాద్ లో ఓటూరు గతంలో ఇవన్నీ పరిస్థితి లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మా ఊళ్ళో ఉండాలి, మా స్కీమ్స్ కు లబ్ధిదారులకు రావాలి, మా ల్యాండ్ ఉన్నాయి, పొలాలు ఉన్నాయి అనే ఉద్దేశంతో. అయితే ఇప్పుడు సిటీలో గిట్ట కొత్తగా నాకు మొన్న తెలిసిన విషయం ఏంటంటే తల్లులదోమో విలేజ్ ఓట్లు చేయించుకుంటారు, కొడుకులు అక్కడ అపార్ట్మెంట్స్ కొని విల్లాస్ కొన్న వాళ్ళము అక్కడనే చేయించుకుంటున్నారు. అట్లా మనకు డబల్ ఓట్స్ ఉండడం వల్ల సిటీలో కొంచెం తక్కువ అవుతుంది. సిటీలో ఉన్నటువంటి వాతావరణం ఏంటంటే అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి సిటీలో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. భారతదేశంలో ఉన్న 4 మూలల నుంచి తెలంగాణలో హైదరాబాద్ లో మన రాజేంద్ర నగర్ గాని, నార్సింగ్ గాని, కుప్పాలగూడ గాని, మణికొండ ఇటువంటి ఏరియాలలో చాలా మంది, మీర్పేట, బడన్పేట అటు సైడ్ వచ్చిన వాళ్ళందరికీ అటు నుంచి వచ్చారు. నాగర్ కర్నూలు అటు సైడ్ కెంచి ఆమంగల్లు, వేల్దండ, కల్వపూర్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళంతా గిట ఆ బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు వాళ్ళంతా ఊర్లలో చేయించుకుంటారు కనుక మన పర్సెంటేజ్ తక్కువగా అనిపిస్తుంది. పరిస్థితి చూస్తుంటే మీకు తెలుసు ఈ పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏదంటే గోడ దుంకుడు, ఎప్పుడు గోడ మీద నిలబడతాడు. గోపి యాదయ్య గోపి ఆయన ఏది అధికారంలోకి వస్తే దాంట్లో జంప్ చేయాలని. అంతకుముందు కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లోకి పోయింది, బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి పోయింది. రేపు ఇంకేదాన్ని వస్తే గిట రెడీగా ఉంటాడు అనమాట. అటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసమే పార్టీలు మారుతూ తప్పించి ప్రజల గురించి కాదనే విషయాన్ని మీరు గిట గుర్తించాలి. మేము అదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఫీజు బకాయి బీజేపీ లడాయి అని చెప్పి దాదాపు 15,000 కోట్లు ప్రజల మన విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వలేక కాలేజీలు గిట కుంటుపడుతున్నాయి పరిస్థితి. నాణ్యమైనటువంటి విద్య అందించలేని పరిస్థితి.
కనుక వాళ్ళ ఫీజులు బకాయిలు ఎంబడే చెల్లించాలని చెప్పి ప్రధానమైనటువంటి ఎజెండా పెట్టుకొని యువమోర్చా కార్యకర్తలు ముందుకు నడుస్తున్నారు. వాళ్ళ ఎంబడి పార్టీ గిట్ట సపోర్ట్ చేస్తుంది. నిన్ననే చెవేలలో మేము వివేకానంద డిగ్రీ కాలేజీలో ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కనుక ప్రజల్లో పేరెంట్స్ గిట, విద్యార్థుల పేరెంట్స్ గిట చాలా ఆక్రోషంగా ఉన్నారు. ఎందుకంటే డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికెట్ రాక జాబ్ లో జాయిన్ కావాలంటే ఇక్కడ సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. వాళ్ళ పరిస్థితి అది. కాలేజీలకు ఏంటంటే డబ్బులు వస్తేనే మేము ప్రిన్సిపాల్ గానీ లెక్చరర్స్ కు ఇచ్చి నడిపించాల్సిన పరిస్థితి. కనుక ఇమీడియట్లీ ఎంతో పారిశ్రామికవేత్తలకు ఎకరాల కొద్ది ఎకరాలు దారాదత్తం చేస్తుండ్రు. విద్యార్థులకు 15,000 కోట్లు ఇవ్వడానికి ఆయన సంకోచిస్తుడు. అంటే విద్యకు దూరం చేయాలి అనే ఒక దుర్బుద్ధితోటి రేవంత్ రెడ్డి విద్యార్థులను ప్రోత్సహిస్తలేడు. విద్యకు ఎంకరేజ్మెంట్ లేదు. విద్యాశాఖని ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఆయన విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని ఆయన విద్యాశాఖ మీద శ్రద్ధనే లేదు. కనుక దీన్ని ఇమీడియట్లీ ఒక విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి. విద్యాశాఖకు నిధులు ఇవ్వాలి. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మా ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉన్న దగ్గర 15% to 16% బడ్జెట్ లో కేటాయిస్తుంది. కానీ తెలంగాణ గవర్నమెంట్ 5% బడ్జెట్ లో కేటాయిస్తుంది విద్యకు. అసలు భగవంతుడు ఏం చెప్పాడంటే మనకు విద్య, వైద్యము, ఆరోగ్యం ఇవి బాగుంటే తనను తాను ఉద్ధరించుకుంటాడు, దేశాన్ని ఉద్ధరిస్తాడు, ఊరిని ఉద్ధరిస్తాడు అనేది ఒక కాన్సెప్ట్. కానీ విద్యను ప్రోత్సహించట్లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇమీడియట్లీ బకాయిలు ఉన్నటువంటి ఫీజులు చెల్లించేసి విద్యార్థులను ఆదుకోవాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. ఇక్కడ మీకు తెలుసు ఇక షాబాద్ విషయం గురించి మీకు తెలియదు ఏం లేదు. ఎన్నో వేల ఎకరాలను దారాదత్తం చేసారు, అందరికీ ఇచ్చారు, ఇండస్ట్రీస్ కి ఇచ్చారు. ఆ ఇండస్ట్రీస్ లలో ఎవరు పని చేస్తున్నాయి అంటే పక్కన ఎక్కడి నుంచి వచ్చినటువంటి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం ప్లాన్ చేయాలనే ఆలోచనలో ఉంది. ఇమీడియట్ అది గిట్ట మేము ఆలోచించి షాబాద్ శాఖ వాళ్ళతో కూర్చొని జిల్లా కమిటీ గిట్ట రూపకల్పన చేసి నెక్స్ట్ ప్రోగ్రామ్ అది తీసుకుంటాం. అర్బన్ నక్సలైట్లు, సంఘ విద్రోహ శక్తులు, మన దేశం మీద దుర్దేశం ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకు సనాతన ధర్మం గురించి ఒక అవగాహన లేని వ్యక్తులు, వీళ్ళందరూ కలెవర గంప ఆ సిజేపీ. దాంట్లో కాంగ్రెస్ ఇవాళ రాబోయే కాలంలో నాకు అనుకుంటాను మొన్న రాహుల్ గాంధీ వీళ్ళంతా ఇక్కడ కాంగ్రెస్ తీసేసి సిజేపీ పెట్టుకోవాలనే ఆలోచనలు ఉందని తెలుస్తుంది. అందుకోసం ఎప్పుడో పెట్టినట్టు బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పార్టీని మరుగున పడేసి సిజేపీ కింద పోటీ చేస్తే రాహుల్ గాంధీకి బాగుంటదని చెప్పి సలహా ఇస్తుంది. రోహింగ్యాలో ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది? రోహింగ్యాల మీద ఆల్రెడీ మేము దాదాపు కమిషనర్ సజ్జనార్ని కలిసినాము, లెటర్ ఇచ్చినాము. దాని మీద ఒక మన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఆల్మోస్ట్ ఆల్ రోహింగ్యాల విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడుతుంది. మా స్టేట్ పార్టీలో గిట్ట ఒక వింగ్ ఉంది, మరిశేషర్ రెడ్డి గారు దాన్ని ప్రత్యేకంగా చూస్తున్నారు. తప్పకుండా రోహింగ్యాస్ గిట్ట ఈసారి మేము కట్ చేయడానికే ఆలోచన ఉంది. నిజమైనటువంటి ఎక్కడ ముస్లింస్ అయినా కానీ నిజమైన ఓటర్దారు ఉంటే వాళ్ళని మేము ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు. ఇది బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి వచ్చినటువంటి ఓటర్ లిస్టులు అన్ని గిట్ట వాళ్ళని తొలగించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. నెక్స్ట్ తెలంగాణలో ఈ రోజు మీకు అందరికి తెలుసు 3 సంవత్సరాలు దాదాపుగా రేవంత్ రెడ్డి వచ్చి 6 గ్యారెంటీలు 420 అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. ఏది గిట్ట ఆయన ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు గిట్ట ఏది గిట్ట అమలు చేయలేదు. దాని మీద గిట్ట ప్రజల్లో గిట్ట చాలా, ఇప్పుడు నేను తిరుగుతున్న అన్ని గ్రామాలలో గిట్ట ప్రజలందరూ గిట్ట చాలా వ్యతిరేకతతోటి ఆక్రోషంతో ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తే, ఇప్పుడు రేపు మీరు ఎలక్షన్ పెట్టినా రేవంత్ రెడ్డిని డిపాజిట్ గల్లంత అయ్యే పరిస్థితి ఉంది. కనుక ప్రజలంతా గిట్ట వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కానీ ఇవన్నీ గిట్ట నిర్వహించేందుకు కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది. గతంలో ఉన్న బీఆర్ఎస్ దోసుకుంది, దాచుకుంది. వాళ్ళ కుటుంబంలోనే తన కూతురే బయటకు వచ్చి మా నాన్న ఓ ధృతరాష్ట్రుడు అని చెప్పి సంబోధించడం జరిగింది. అట్లా ఆ విధంగా ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఆల్రెడీ మునిగిపోతున్నటువంటి నావ. కాంగ్రెస్ ఏమో దాని పరిస్థితి వ్యతిరేకతతోటి, ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో వాళ్ళని గిట్ట పక్కన పెడుతుంది. ఏదైనా ఆశా దీపం ఉందంటే భారతీయ జనతా పార్టీ ఉంది. తెలంగాణ అభివృద్ధి కావాలంటే డబల్ ఇంజన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది అనే విషయాన్ని ప్రజలు గిట్ట గుర్తిస్తున్నారు. ప్రజల్లో గిట్ట ఆ భావన కలుగుతుంది. అయ్యా ఈసారి మీరే గెలుస్తారు, ఈసారి మీరు వస్తారు, మీరు గట్టిగా కష్టపడమని చెప్పి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపిస్తారు ప్రజలు.